హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. కోల్డ్ కాఫ్ ఫీవర్కి సంబంధించినది. తరచుగా చిన్నపిల్లల్లో వచ్చే కోల్డ్ కాఫ్ ఫీవర్కి మనం ఆస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాల్లో వాము ఒకటి, దాన్ని నేను ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 10 తమలపాకులు, బీటిల్ లీవ్స్. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అదేవిధంగా తులసి ఆకులు. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనకి లంగ్స్ యాక్టివిటీ తక్కువగా ఉండి శ్వాస కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ తులసి అనేది లంగ్స్ యాక్టివిటీని నార్మల్ చేస్తుంది. దీనివల్ల మనకి శ్వాస ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ సిరప్ వాడటం వల్ల. సో తమలపాకులు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. తర్వాత జీర్ణశక్తిని కూడా తమలపాకుల్లో ఉంది. వీటన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకొని మనం మిక్సీ జార్లో ముందుగా వాము, తమలపాకులు, అదేవిధంగా తులసి అన్నీ వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో ప్రెస్ చేసినట్టయితే ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. ఈ విధంగా అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి దగ్గు, జలుబు, ఫీవర్కి సిరప్ రెడీ. ఈ విధంగా ఏ విధమైన కెమికల్స్ లేకుండా సహజమైన వాటితో మనం ఇలా తయారు చేసుకొని వాడినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని మనం 5 to 10 ml 1 dose ఇలా 3 days పర్ డేకి 3 times ఇలా చేసుకున్నట్టయితే వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ఆల్. ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.